హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని నేను అనుకుంటున్నాను. ఈ రోజైతే మీకు సింపుల్ రెసిపీ అండ్ ప్రసాదానికి ఈజీగా ఉండే రెసిపీ చూపించబోతున్నా. ఫస్ట్ అయితే నేను పాలు వేడి చేసుకుందామని పాలు పోసుకొని స్టవ్ వెలిగించాను. నేనైతే ఈ ప్రసాదం రెసిపీని ఆవు పాలతోని అండ్ క్రీమ్ మిల్క్ తోని చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం పాలు వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నిన్నటి పాలు. అవి విరిగింది లేనిది చూసుకొని అప్పుడు మిగతా పాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పాలైతే బాగా బాయిల్ అవ్వాలి. చూస్తున్నారు కదా, పాలు అనేవి బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు మనం క్రీమ్ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నేనైతే విశాఖ క్రీమ్ మిల్క్ అయితే వాడుతున్నాను. ఇందులో పాలు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. అప్పుడే ప్రసాదం అనేది చాలా బాగా వస్తుంది. మొత్తం పాలన్నీ వేసిన తర్వాత బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఇంతకీ ఈ ప్రసాదం ఎందుకు చేస్తున్నాను అనేది మీకు చెప్పలేదు కదా. నా పెళ్ళైన తర్వాత మొదటిసారి నేను మా ఆయన కలిసి మాల వేసాము. అది కూడా 11 రోజులే వేసుకున్నాము. లక్కీగా మా పూజ అయితే పడింది. అందుకని పీఠంలోని అమ్మవారికి నైవేద్యం కింద ఈ ప్రసాదం అయితే తయారు చేస్తున్నా. ఇంతకీ ప్రసాదం పేరు చెప్పలేదు కదా, స్టార్ రైస్ పాయసం. ఇప్పుడు పాలైతే బాగా మరిగాయి. అందుకని రుచి స్టార్ రైస్ అయితే నేను వాడుతున్నాను. నేనైతే 1/2 kg వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను స్టార్ రైస్ అనేవి. అవి అడుగు అంటుకోకుండా కొంచెం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అలా కలుపుతూ ఉడికించుకోవాలి బాగా. నేను ఈ మధ్య అంతా వీడియోస్ సరిగా పెట్టకపోవడానికి కారణం ఇదే. మాల వేయడం వల్ల కొంచెం వర్క్ అనేది నాకు ఎక్కువైంది. వీడియోస్ అనేది తీయగలుగుతున్నాను కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం సరిపోలేదు. అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు ఏమనుకోకండి. ఇప్పుడైతే ప్రెసెంట్ నా మాల విరమణ అయిపోయింది. నేను కొండకు కూడా వెళ్ళొచ్చేసాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. చూస్తున్నారా, మనకి స్టార్ రైస్ అనేది చక్కగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నది పట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది ఉడికింది లేనిది అనేది. సేమ్ సగ్గుబియ్యం లానే ఉంటాయి. మనకి ఉడికితే కొంచెం పెద్ద సైజ్ వస్తాయి. షుగర్ అయితే నేను 1 kgకి కొంచెం తగ్గించి అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నా మాలకు సంబంధించిన వీడియోస్ రాబోతున్నాయి. అవి కూడా చూడండి. సో షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం కరిగాక మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని నేను ముందుగానే షుగర్లో వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. చూస్తున్నారా, మనకి ఇది చక్కగా ఉడికింది. మనకి మరీ టిక్కగా కాకుండా కొంచెం లూజ్గానే ఉండాలి. టిక్కగా ఉంటే తొందరగా ముద్దయిపోతుంది. కానీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కాజు, కిస్మిస్, బాదం నెయ్యిలో వేపి మనం అందులో వేసుకుంటే రెడీ అయిపోయినట్టే మన ప్రసాదం. చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుందో. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.